హోలా అమ్మంతేసి తెలిసినే వెల్కమ్ టు అవర్ ఛానల్ ది రియల్ హోమీస్ అండ్ దిస్ యూర్ నరేటర్ జీవి. సో ఇప్పుడే నేను స్క్విడ్ గేమ్ సీజన్ 3 అయితే కంప్లీట్ చేశాను అనమాట. సో ఓవరాల్ గా సిరీస్ ఎలా అనిపించింది అంటే ఓకే ఇష్, అంటే సీజన్ 1 అంతా బీచ్ చేసిందంటే ఆ రేంజ్ లో లేదు. సీజన్ 2 అయితే బీచ్ చేసింది చెప్పుకోవచ్చు. సో ఇంకా మరికొన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో వాడేసుకుందాం. సో లెట్స్ బిగిన్ ద షో. సో మనకి స్టోరీ తెలిసింది అంటే సీజన్ 2 క్లిఫ్ హ్యాంగర్ తో కంటిన్యూ అవుతుంది సిరీస్. ఈ సీజన్ లో బాగా అనిపించింది ఏంటిదంటే ఎంగేజింగ్ ఉంటుంది అనమాట. అంటే మీకు కొత్త గేమ్స్ చూపిస్తారు కదా, సో దాన్ని తీసుకెళ్లే విధానం చాలా బాగుంటుంది. అండ్ క్యారెక్టర్స్ తో మన డ్రామా కూడా కనెక్ట్ అవుతే సూపర్ ఉంటుంది. అంటే మన సీజన్ 2 నుంచి చూసిన క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి మనకైతే బాగా కనెక్ట్ అవుతుంది క్యారెక్టర్స్ కి. అండ్ దీంట్లో అయితే బాగా ఎమోషనల్ డెప్త్ కి అయితే వెళ్తారనమాట. అండ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటాయి. అందరి క్యాస్ట్ అంతా తెలిసింది కాబట్టి వాళ్ళు చింప అవతలేసారు. సో పాజిటివ్స్ అయితే మనకి ఎవ్రీ సీజన్లో ఉండేటట్టు ఉంటాయి. అంటే ఎమోషనల్ కనెక్ట్ బాగుంటుంది. కొత్త గేమ్స్ అయితే ఇంట్రెస్టింగ్గా చూపిస్తారు. క్యారెక్టర్ మోటివ్స్ బాగుంటాయి. అంటే వాటి జర్నీ కూడా చాలా బాగుంటుంది. ఎండింగ్ వాజ్ పర్ఫెక్ట్. అంటే ఈ సిరీస్కి సరిపడే ఎండింగ్ అయితే ఇస్తారు. మనకి ఎమోషనల్గానే ఉంటుంది. ముందే చెప్తున్నా, మనకి ఎండింగ్ అయితే సాడ్గానే ఉంటుంది అనమాట. అంటే మనకి రైటర్ ముందే చెప్పేస్తారు సాడ్ ఎండింగ్ అయితే ఉంటుందని. సో ఈ ఎండింగ్ పర్ఫెక్ట్గా ఉందని చెప్పుకోవచ్చు ఈ సిరీస్కి తగ్గట్టుగా. అండ్ ఇంకా దీనికి రెన్యూ ప్లాన్స్ చేస్తే మాత్రం చాలా దరిద్రంగా ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు సీజన్ 2, 3 అనవసరం. అంటే సీజన్ 1కి రెన్యూ చేయాల్సినంత అవసరం అయితే రాలేదు. అండ్ అది తీసుకెళ్లే విధానం కూడా మంచిగా కొద్దిగా కన్విన్సింగ్ అనిపించలేదు. సో ఇప్పుడు మళ్ళీ ఇంకో సీజన్ అంటే అసలు చూడడం అండ్ రాదు కూడా నాకు తెలుసు. మాక్సిమం ఇదే లాస్ట్. అండ్ ఈ సిరీస్లో అయితే బాగా నాకైతే ఈ సీజన్లో బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటంటే బామ్మగారి క్యారెక్టర్ అనమాట. చాలా ఎమోషనల్గా ఉంటుంది అది. అండ్ బాగా నచ్చిన క్యారెక్టర్ అయితే అంటే ఇప్పుడు మీకు బాగా తెలిసిన దాని ప్రకారం ఒక క్యారెక్టర్ పేరు చెప్తా. అండ్ ఇంకొన్ని క్యారెక్టర్స్ అయితే ఉంటాయి నచ్చినవి. ఈ స్పాయిలర్స్ అయిపోవచ్చు మీకు, ముందు చెప్పకూడదు కాబట్టి. వచ్చేసి ముసలోడు ఉంటాయి కదా, ప్లేయర్ 100, ఈడంతా దొంగ ఎందుకులేండి. సో ఒక వర్ష్ క్యారెక్టర్ అని చెప్పుకుంటే బాగా హేట్ చేసే క్యారెక్టర్ అవుతుంది. అండ్ ఇది నాకు చూసినప్పుడు దీంట్లో అయితే మనకి ఇంకా బాగా చేస్తాను అనమాట. అంటే మనుషులు ఎంత ఘోరంగా దిగజారుతారా అనిపించింది నాకైతే. అంటే డబ్బుల కోసం. సో మీకు ముందే పరిచయం ఉంటే మీకు తెలిసి ఉంటుంది నేను ఏం గురించి మాట్లాడుతున్నాను అని చెప్పి. సో దీంట్లో అయితే మీకు బాగా కోపం అయితే వస్తుంది ఆ క్యారెక్టర్స్ ని చూస్తే. ఇంకొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి సిరీస్ లో. సో దీంట్లో నెగిటివ్స్ గురించి మాడేసుకుంటే గా అయిపోద్ది అనమాట సిరీస్. అంటే నెక్స్ట్ టైం వస్తుంది మనం గెస్ట్ చేయగలం. అది అలానే జరుగుతుంది అనమాట. కొన్ని చోట్ల లాగ్ అనిపించింది బాయ్. అంటే మరీ స్లోగా తీసుకెళ్లారు కొన్ని ఎపిసోడ్స్ అయితే. ఎండ్ వరకు సరిపోతుంది కానీ దానికి ఇంకా బాగా కంక్లూడ్ చేసి సాగదీశారు అనిపించింది. సో నాకు అనిపించింది ఏంటంటే ఈ సీజన్ 2ని 3ని కలిపి ఒకసారి చేస్తుంటే సరిపోయేది. అంటే అడ్జస్ట్ చేస్తుంటే స్టోరీ కరెక్ట్ గా అండ్ క్రిస్ప్ వచ్చేది. బట్ వీళ్ళు సీజన్ 3 అని చెప్పి సాగదీశారు తప్పితే దీని ఒక సీజన్ లో అవగొట్టేయచ్చు మాట్లాడుకుంటే గట్టిగా. అంటే ఒక 10-12 ఎపిసోడ్స్ అయితే చేసేయచ్చు ఈ సిరీస్ ని. బట్ వీళ్ళు ఇంకా సాగదీశారని చెప్పుకోవచ్చు. సో ఫైనల్ గా సిరీస్ గురించి మాట్లాడేసుకుంటే ఇట్స్ ఓకే. అంటే మీకు 1 and 2 గా నచ్చితే ఇది కూడా పక్క చూసేస్తారు. ఆఫ్ కోర్స్ దాని గురించి మాడక్కర్లేదు. బట్ కొత్తగా చూద్దాం అనుకున్న వాళ్ళు కూడా డోంట్ మిస్ ఇట్. అంటే 1 ఎంగేజ్ చేసినంత రేంజ్ లో అయితే మీకు 2nd, 3rd అయితే అనిపించవు. అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్. సీజన్ 1 అయితే గోటెడ్ సిరీస్ అనమాట. సో దాని తర్వాత వచ్చిన 2 సీజన్ల కంటే నాకు 1 బాగా నచ్చింది. ఇది నా పర్సనల్ ఒపీనియన్, ముందే చెప్తున్నా. మీకుండే ఒపీనియన్స్ మీకు ఉండొచ్చు. సో మీకేం సీజన్ నచ్చింది ఒకవేళ చూస్తుంటే సీజన్ 3 గురించి కామెంట్ చేయండి. అండ్ కన్నప్ప రివ్యూ అయితే ఇప్పుడు వస్తుంది నెక్స్ట్. ఇదే కొద్దిగా లేట్ అయిపోయిందండి షో టైం వెళ్ళేసరికి. సో ఇది మన రివ్యూ వీడియో. సో మేము దీనికి ఇచ్చే స్టార్స్ అయితే 3.5 అని ఇస్తున్నాం అవుట్ ఆఫ్ 5. సో మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి ఒకసారి. అండ్ 3 సీజన్స్ లో ఏం సీజన్ బాగా నచ్చిందని కూడా కామెంట్ చేయండి. ఒకవేళ చెక్ చేసి ఉంటే మీరు, మీకు కానీ రివ్యూ కానీ జెన్యూన్ గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి. అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కేసి పెట్టండి అనమాట. అంటే వీడియో పెట్టినా మన నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి మీకు. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కోసం షేర్ చేయండి. మన ఛానల్ పెంచుదాం ఒక్కసారికి. సో సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.